कनकमहामणिभूषितलिङ्गं वनिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं पंचलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसदाचितलिङ्गं परमात्मलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं यमुने शिवरत्नवाकोति शिवेन सह मोदीय त्रिजलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रिजन्म पापसंहारं एकबिल्वं शिवाननं काशीक्षेत्रवासं च कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणम् सिद्धेश्वर स्वामी भगवान की जय। माता अन्नपूर्णेश्वरी माता की जय। स्वामी शरणमయ్యప్ప। दुर्गा माता की आय रामभद्राय रामचंद्राय विदुषे रघुनाथाय नाथाय पते नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। श्रीराम रामे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम परारणे मृत्युंजयाय नीराजनं करिष्ये।
मनोवंच फलसिद्धिरस्तु पार्वती परमेश्वर देवता कृपा कटाक्ष सिद्धिरस्तु मनोवंच फलसिद्धिरस्तु नवरात्र सिद्धेश्वर देवता अनुग्रह प्राप्तिरस्तु तथास्तु तथास्तु। आओ ऋषि आओ सेटल। पार्वतीनाथं पुनरिकाक्षाय नमः। बोलो नवनाथ सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः। भवे भवे नाति भवे भव सोमां भवोद्भवाय नमः। वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः। करगौरगौरं करुणावतारं
अमृतेशाय शर्वाय महादेवाय ते नमः। ओंकारमङ्गलम् ॐ नमः शिवाय मङ्गलम् ॐ नमः शिवाय मङ्गलम् ॐ मङ्गलम् ओंकारमङ्गलम् ॐ नमः शिवाय मङ्गलम् ॐ नमः शिवाय मङ्गलम् దయచేసి భక్తులందరూ కూడా ఒక నేను చెప్పేది దూర ప్రాంతాల నుండి ఈ నవనాథ సిద్ధేశ్వర ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైనటువంటి నవనాథ సిద్ధేశ్వర దర్శనం జరుగుతున్నటువంటి భక్తులందరూ కూడా కమిటీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. ప్రతి సోమవారం ఇక్కడ ఉదయం అభిషేకాలు మొదలుకొని మధ్యాహ్నం పెద్ద ఎత్తున పల్లకి సేవ అనంతరం వచ్చిన భక్తులందరూ కూడా
కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా అన్నప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు యొక్క అన్నప్రసాదాన్ని మనకు అందిస్తున్న వారు ఏనుగు రాజేష్ రెడ్డి లతిక దంపతులు అన్నది వసతులు. వారికి ఆ నవనాథ సిద్ధేశ్వరుని కర్ణాటకాచార్యులు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వారి కుటుంబానికి ఒకసారి మనసుగా ప్రార్థిస్తూ వారిని అభినందిద్దాం. ఏ సోమవారం కూడా అన్నప్రసాదాన్ని అందించాలంటే 11,000 రూపాయల రుసుము చెల్లించి ఒక నవనాథ సిద్ధేశ్వరుని కర్ణాటక రాష్ట్రాలకు పాత్రగా కోరుతున్నాం. ఒకవేళ 11,000 రూపాయలు చెల్లించిన స్థితిలో లేని వారు వస్తు రూపాయలు కానీ జన రూపాయలు కానీ అక్కడ అన్నదాన చేయడం బాధ్యత జరుగుతుంది. కాబట్టి వారికి చెల్లించి కూడా ఆ నవనాథ సిద్ధేశ్వరుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరొకటి ఏంటంటే చాలా భక్తులలో ఇప్పుడు గమనించింది ఏంటంటే ప్రతి సోమవారం చూస్తూ ఉంటాం మేము ఇక్కడ దాదాపు ఒక 40 మంది కమిటీ మెంబర్స్ కానీ కార్యకర్తలు కానీ కూడా వచ్చి సేవ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నేను గమనిస్తున్నాను ఏంటంటే ప్రతి సోమవారం కూడా చాలా మంది అక్కడ అన్నదాన లైన్ లో ఉంటున్నారు. భోజనం ఎలాగో దొరుకుతుంది. మా దగ్గర ఇక్కడ వేరే టెంపుల్లో కనుక కట్ ఆఫ్ టైం ఉంటుంది, అంటే 2 గంటల వరకు పెడతారు, 1 గంట. ఇక్కడ అట్లా లేదు. చివరి భక్తుడి వరకు అన్నదానం దొరుకుతుంది, అన్నప్రసాదం అందజేయడం. కానీ భక్తులు అది గమనిస్తలేరు, ఈ పల్లెకి సేవలో పాల్గొనలేరు, మొబైల్ చూస్తున్నారు. కొంతమంది అక్కడ కూర్చోండి, అక్కడ కూర్చొని కూడా ఇక్కడికి రావట్లేదు. అంటే మరి భక్తితోటి ఇంత దూరం వచ్చి ఇంత ఘాట్ రోడ్ మీద వచ్చి ఇలా ఉంటే అది పుణ్యం కాదు. దయచేసి గమనించాలా. మరొకసారి భక్తులందరూ విజ్ఞప్తి ఏంటంటే అక్కడ నుంచి లైన్ ఉంటుంది, రామాలయం ఉందండి. అందరు కూడా భక్తులు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రమణ సిద్ధేశ్వర ఆలయంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం. ఎందరో వ్యాధుల బాధ పడుతున్నారు కాబట్టి ఆ వేడి అన్నమాట ప్లాస్టిక్ వేస్తే ఆ కెమికల్ పెరిగి మన ఆరోగ్యాన్ని దెబ్బతినే అవకాశం ఉంటుంది. గమనించాలి. కాబట్టి మేము ఇక్కడ ఏం చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ ఇస్తారని అలౌ చేయకూడదు. అందరూ కూడా మేము వచ్చే స్టీల్ పల్లెల్లో తిని దాన్ని మన శుభ్రంగా కడిగి అక్కడ పెట్టాల్సిందిగా కోరుతున్నాం. అన్నం పరపడుతుంది కాబట్టి ఎంత కావాల్సి అంత